ఈ చిట్టా మనం ఖచ్చితంగా తీసుకోవాలా? ఎందుకంటే పునః ఈ చిట్టాని మళ్ళా న్యాయం కోసం, ధర్మం ఏ తల్లిదండ్రులకు దొరకదు, కాకపోతే న్యాయం కోసం మళ్ళా ఆ తండ్రి చేస్తున్న ఆవేదనకు యావత్ భారతదేశం మద్దతు తెలపాలనా వద్దా అనేది ఇలా చిట్టా నంబర్ 1 ఆఫ్ చిత్రగుప్త. దిశా సలైన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ ఎవరైతే ఉండనో ఆమె ఆత్మహత్య చేసుకున్నది, ఆమె చచ్చిపోయింది బంగ్లా మీదకి దుంకి 14th ఫ్లోర్ నుంచి దుంకి అని చెప్పి చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళా పునః ఆ కేసుని మళ్ళీ బయటికి తవ్వే ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్టర్ 2 to 3 years అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తన తండ్రి దిశా సలైన్ వాళ్ళ తండ్రి గంభీరమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అడ్వకేటు ఒక 200 పేజీల డాక్యుమెంట్ సీల్డ్ కవర్లా కోర్టుకు సమర్పించిండు. ఈ సీల్డ్ కవర్ బయటికి తీసినాడు, ప్రొజెక్టర్లో పెట్టి చూపిస్తాము. ఇన్ఫ్యాక్ట్ దిశా సలైంది కేవలం 200 పైకి పేజీలతోనే ఉన్నది. అదే సుశాంత్ సింగ్ రాజ్పుత్ అయితే ఇంకా డబుల్ ఉంటుంది. ఇది అంతా కోర్టులో నేను కంప్లీట్గా ప్రొజెక్టర్ పెట్టి మరీ చూపిస్తా, మీరు అందరు హైరాన్ అవుతారు అని చెప్పి దిశా సలైన్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చుకుంటూ మాట్లాడిన మాటలు చిత్రగుప్త్ మీ ముంగటికి తీసుకొస్తారు. ఇప్పుడు మీ మనసులో నడుస్తున్న 2 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. ఏందనంటే, ఆనాడు ప్రభుత్వాలకు లొంగుడెందుకు, ఈరోజు మళ్ళా తర్వాత దాన్ని తవ్వుడెందుకు? న్యాయం కోసం ఆ తండ్రి పడుతున్న ఆవేదన ఉండొద్దా? మళ్ళీ ఆ రోజు ఏమైంది అని అంటే ప్రభుత్వాల ఒత్తిడి. ఆ రోజు ఎవరి సర్కారు ఉండే ఒకసారి మీరు ఆలోచించుండ్రి. ఈ మొత్తం ఘటనల దిశా సలైన్ వాళ్ళ లాయర్ చెప్పిన కొన్ని 3 అంశాలు చిత్రగుప్త్ మీ ముంగటికి తీసుకొని వస్తుంది. అలా ఆయన ఏమన్నానంటే, అఫిడవిట్లో నేను చాలా రాసిన, కాకపోతే ఇవాళ నేను కేవలం ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చెప్తున్నా. అంటే ఓన్లీ ఒక 20% మాత్రమే మీకు నేను డిస్క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా, దీనికంటే ఇంకెక్కువ ఉన్నాయి ఆధారాలు. ఆ రోజు నేను కోర్టుకు సీల్డ్ కవర్లో సబ్మిట్ చేసిన అని చెప్పిండు. అందులో ఫస్ట్ ఆధారం దిశా సలైన్ వాళ్ళ లాయర్ ఏం చెప్పిండంటే, దిశా సలైన్ చచ్చిపోవడానికి కారణం ఆమె ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పిండ్రు. ఆత్మహత్య చేసుకున్నది, ఎట్లా ఆత్మహత్య చేసుకున్నది అని అంటే, మేము పార్టీ చేసుకున్న తర్వాత ఆమె కొంచెం నషా స్టేట్లో ఉండే, తాగిన మైకంలో ఉండే 14th ఫ్లోర్ నుంచి దుంకింది అని చెప్పారు. అయితే 14th ఫ్లోర్ నుంచి దుంకుతే, ఎవరన్నా మనిషి 14th ఫ్లోర్ నుంచి దుంకుతే ఇప్పుడు ఇది బిల్డింగ్ ఫ్రెండ్, ఇది బిల్డింగ్, ఇది 14th ఫ్లోర్ అనుకుందాం పైన. ఇక్కడ నుంచి ఇట్లా నేను దుంకుతే నేను సీదా ఇక్కడ పడాలా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ బాల్కనీ ఏదైతుందో అదొక 10 ఫీట్లు ఉంది. మళ్ళీ దాని తర్వాత అక్కడ ఉంది ఆమె రోడ్ మీద అటు సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు దాటిన తర్వాత పడ్డదట, విచ్ ఈజ్ అరౌండ్ 25 to 30 ఫీట్ ఉందంటది. నంబర్స్ అటు ఇటు ఉంటాయొచ్చు, 15 ఫీట్ ఉండొచ్చు, 20 ఫీట్ ఉండొచ్చు, ఒకళ్ళు 30 ఫీట్ అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓ 15 ఫీట్ దూరంలోనో 20 ఫీట్ దూరంలోనో ఉన్నది. కాంపౌండ్ వాల్ దాటిన తర్వాత ఆమె పడ్డదాడ. ఫస్ట్ గంభీరమైన ఆరోపణ ఏందనంటే, ఒక మనిషి దుంకేటప్పుడు బుడుక్కుమని దుంకుతాడు, గాన్నే కింద పడతాడు. ఇప్పుడు దిశా సలైన్ పోయి అంత దూరం పడ్డది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాల్కనీలో నిలబడ్డా, చచ్చిపోవాలని నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు డక్మని దుంకుతుంది ఇట్లా. అంటే ఇప్పుడు దిశా సలైన్ ఏం చేసిందంటే, తాగి ఆత్మహత్య చేసుకునేటప్పుడు లాంగ్ జంప్ స్కిల్స్ ఆమె నేను గోల్డ్ మెడల్ తీసుకురాలేకపోతున్నాను ఆత్మహత్య చేసుకొని దిశా సలైన్. ఐఎమ్ సారీ కానీ ఇవాళ ఇది మాట్లాడాలి మనం. ఒక తల్లిదండ్రుల లెక్క, ఒక అన్నలు చెల్లెళ్ళున్న అన్న లెక్క, అక్కలున్న అన్న లెక్క, మన అమ్మల కోసం, మహిళల కోసం ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే దిశా సలైన్ ఏం చేసిందనంటే, లాంగ్ జంప్ చేద్దామన్న ఉద్దేశంతో కనీసం ఒక 50 ఫీట్ల దూరం నుంచి ఫుల్ ఉరుకొచ్చి చలాను కొట్టిందనమాట. అట్లా చలాను కొట్టిన 15 ఫీట్ దాటి, అంటే ఇప్పుడు ఈడికే నేను ఆడికి పోతానా, కెమెరానే నాకు దగ్గర 10 ఫీట్ల దూరంలో ఉన్నది ఫ్రెండ్స్. ఈడ కెమెరా ఇప్పుడు నేను మీ మమ్మీతో మాట్లాడుతున్నప్పుడు 10 ఫీట్ల దూరం ఉన్నది. అంటే నేను దుంకినప్పుడు 10 ఫీట్లు దాటి 25 ఫీట్ల దూరం పడ్డదని అంటే ఆమె 105 ఫీట్ల దూరం నుంచి ఉరుకొచ్చిందొచ్చు ఒక జెట్ స్పీడ్లో దుంకుతే అంత దూరం ఇప్పుడు ఏదైతే మనకు శవం దొరికిందో అక్కడ పడొచ్చు పడకపోవచ్చు అని చెప్పి పెద్ద అథ్లీట్స్ మాట్లాడుతున్నారట. ఇది నేనన్న మాట కాదు, సాక్షాత్తు దిశా సలైన్ వల్ల లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన అఫిడవిట్లో పెట్టిన ఒక అంశమే మాట్లాడిండు ఆయన. అంటే ఇది ఎంత గంభీరమైన ముద్ద ఒకసారి మీరు ఆలోచించుండ్రి. సెకండ్ పాయింట్ ఏందనంటే, గిరీష్ ఇదే మాట అప్పుడు ఎందుకు తీయలేదు అని అంటే, వాళ్ళ నాన్నని నోరుని నొక్కేసారు. అండ్ మోర్ ఓవర్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఈడుకొచ్చిన ఒక ఆడపిల్ల సడన్గా ఆత్మహత్య చేసుకున్నది, ఆత్మధైర్యం ఉన్న ఒక కూతురు ఆత్మ బలిదానం చేసుకున్నది అని అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత షాక్ ఉంటుంది. ఏమైపా నిన్న మొన్నటి దాకా మంచిగా ఉన్న నవ్వుతూ కాతే పీతే ఉన్న మా ఫ్యామిలీ ఒక్కసారి షాటర్ అయిపోయాయి. తల్లిదండ్రులను అడుగుతున్నా, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఆ అన్నలను అడుగుతున్నా, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. మనుషులను అడుగుతున్నా, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. బాధ ఏ రకంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్
సిస్టమ్ మొత్తం వీళ్ళకి అగెయిన్స్ట్గా పోతున్నది. అక్కడ ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో, ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఈ కేసుని తన గుప్పిట్లకు తీసేసుకున్నాడు. షాక్కి గురైన తల్లిదండ్రులు ఏడికి మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది మనోధైర్యమా కాదా? ఎప్పుడైతే ధైర్యం దొరుకుతుందో, మా ప్రభుత్వం మేము చెప్పిన ప్రజల ప్రభుత్వం వచ్చింది అని తెలుస్తుందో, దీని మీద పునః ఆశ చిగురిస్తుందా ఇయ్యదా? పోయిన నా కూతురు తిరిగి రాదొచ్చు, కాకపోతే న్యాయం తిరిగి వస్తుందన్న ఒక చిన్న ఆశ చిగురిస్తుందా లేదా? మీ కామెంట్ రూపంలో చెప్పుంటారు. నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇడికేం దుంకిన 14th ఫ్లోర్కి నేను దుంకుతే చిత్తుడే ఎగిరిపోతాయి, బొక్కలు చూర అవుతాయి, ముఖం గుర్తుపట్టనంత చెప్ట అయిపోతుంది. అక్కడ నేను బోర్ల బొక్కలు ఇట్లా పడితే ఆమె ముఖం సాఫ్ ఉండే, ఏదో అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ తప్ప పెద్ద గావులు కూడా ఏం దొరకలే, బోన్లు ఫ్రాక్చర్లు కూడా దొరకలే. ప్రాబ్లం ఏందని అంటే ప్లానింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేసేది ఉండే. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ ఏం లేవు, మీరు చూసుకోవచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆఫ్ దిస్ అసలే. హైలైట్ ఏందని అంటే ఆమెకు బోన్లు ఫ్రాక్చర్లు లేవు, ఏం లేవు, కానీ ఆమె చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకొని 14th ఫ్లోర్ నుంచి. ఇది ఆయన అఫిడవిట్లో పెట్టిండు. ఇంకొకటి తీవ్రమైన ముద్ద ఏందని అంటే, అసలు దిశా సలైన్ సపోజ్ సూసైడ్ చేసుకుందని అనుకుందాం, మర్డర్ అయిందని అనుకుందాం. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే గిరీష్ నువ్వు దిశా సలైన్ని పెట్టినావు, ఈడ ఆదిత్య ఠాకరే చిన్న పెంగ్విని పెట్టినావు, ఈడ ఎస్ఎస్ఆర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ అండ్ రియా చక్రవర్తిని పెట్టినావు. వీళ్ళందరినీ మనం మాట్లాడతాం, ఇప్పుడు వీళ్ళందరి గురించి మాట్లాడతాం. ఇప్పుడు సీన్ సితారా కట్ చేస్తే డైరెక్ట్ లోపలికి పోతే ఏమైందనంటే, దిశా సలైన్కి ఏదో కీలకమైన ఇన్ఫర్మేషన్ తెలిసిందట. కీలకమైన ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది సుశాంత్ సింగ్ రాజ్పూత్కి చెప్పిందట. సుశాంత్ సింగ్ రాజ్పూత్ చాలా సెన్సిటివ్. ఈ పట్టి చరగాన్ల మధ్యలో ఒక చదువుకున్నోడు ఉంటే జీవితం గిట్లనే అవుతుంది. ఇది లాస్ట్ సావు ఉండదు బాలీవుడ్లో, బాలీవుడ్ ఎప్పుడైతే ముంబైని వదిలిపెట్టి నోయిడాకు వస్తుందో, దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ చేతులకు వస్తుందో, ఫిలిం సిటీ మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. అరే మనం దగ్గర ఎందుకు ఉండదు, బాంబే ఎందుకు రాజ్యం చేయాలని అంటున్నాడు. అప్పటిదాకా ఈ పెత్తనం నడుస్తూనే ఉంటుంది, మాఫియా డాన్ల చేతులనే నడుస్తుంది, ఖాన్ బ్రిగేడే నడుపుతుంది, ఈ దుబాయ్ డాన్ల చేతులనే నడుస్తుంది. ఇప్పుడు దిశా సలైన్కి ఏదో తెలిసింది, తను పోయి సుశాంత్ సింగ్ రాజ్పూత్కి చెప్పింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ చాలా తీవ్రమైన డిప్రెషన్కి గురైండు. ఇది పోయి తను లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్న రిహా చక్రవర్తికి చెప్పిండు. రిహా చక్రవర్తి సపోజ్ ఎవరన్నా లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్నారు అని అంటే ఎంత ప్రేమలు ఉండొచ్చు వాళ్ళిద్దరు. ఇంత ప్రేమలు ఉన్న తను రిహా చక్రవర్తి ఆదిత్య ఠాకరేకి మెసేజ్ పంపించిందట. ఇది గంభీరమైన ఆరోపణలు, నేను మాట్లాడతలేను. ఇది గిరీష్ గడ్ అన్న మాటలు కావు, సాక్షాత్తు ఆ లాయర్ చెప్పిన మాటలు నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో. రియా చక్రవర్తి పోయి ఆదిత్య ఠాకరేకి చెప్పింది ఏమనని, ఇగో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సుశాంత్ సింగ్ రాజ్పూత్కు ఉన్నది అని. నాకు ఆ డేట్స్ గుర్తులేవు, 6 జూనో 8 జూనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో డేటు. నేను గేమ్ బజాస్తున్నా దిశా సలైంది, నువ్వు ఆడు ఉండకు, నువ్వు ఆడికని వెళ్ళిపో రిహా అని చెప్పినప్పుడు రియా చక్రవర్తి ఈ నుదినాష్టబ్ది ఫోన్ బ్లాక్లో పెట్టేసి సుశాంత్ సింగ్ రాజ్పూత్కి చెప్పకుండా గాయమైపోతుంది. ఆ రోజు రాత్రి దిశా సలైన్ మర్డర్ జరుగుతుంది. ఇది కేవలం మర్డర్ అంటలేరు, రేప్ అండ్ మర్డర్ అని అంటున్నారు. ఫస్ట్ పోస్ట్లో వచ్చిన కథనం కూడా మీ ముంగడ పెట్టిన నేను ఇవాళ March 20కి వచ్చిన కథనం. ఇది రేప్ అండ్ మర్డర్ అంటున్నారు, సాక్ష్యాలు చూస్తే ఇవాళ అట్లనే ఉన్నాయి. దాని తర్వాత వారం రోజులకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చచ్చిపోయాడు. అంటే వీళ్ళ దగ్గర ఏదో ఒక కీలక ఇన్ఫర్మేషన్ ఉండే, ఈ పెంగ్విన్ కానీ ఫ్యామిలీకి సంబంధించింది ఏమన్నా ఉండేనా? నిన్న కేవలం దిశా సలైన్ లాయర్ వచ్చి మాట్లాడంగానే ఈ పెంగ్విన్ ప్రెస్ మీట్ పెట్టి సీదా మాట్లాడుతున్నాడు. ఉద్ధవ్ ఠాకరేస్ ఎవిడెన్స్ రియాక్షన్ టు దిశా సలైన్ డెస్ అలిగేషన్, ఇవన్నీ అలిగేషన్లు, స్ట్రిక్ట్గా నేను డిఫామేషన్ సూట్లు వేస్తా, ఎవిడెన్స్లు తీసి మాట్లాడమను అని చెప్పి ఆదిత్య ఠాకరే అండ్ టు దట్ మ్యాటర్ పెంగ్విన్, పెద్ద పెంగ్విన్ చిన్న పెంగ్విన్ కలిసి మాట్లాడుతున్నారు. అయితే ఈడ కీలకమైన ఘట్టం ఏంటంటే, దిశా సలైన్ చెప్పిన లాయర్ మాట్లాడిన మాటలు ఏందని అంటే, రిహా చక్రవర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నది, ఆర్ టు దట్ మ్యాటర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఫోన్ని బ్లాక్లో ఎందుకు పెట్టింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఎప్పుడైతే చచ్చిపోయిండో అది కూడా ఒక సూసైడ్ లెక్క చిత్రీకరించి, దాని తర్వాత రిహా చక్రవర్తి సడన్గా అపియర్ అవుతుంది, కనబడుతుంది అందరికీ. కనబడుతాను ఏమంటుంది అంటే, నాకు ఆదిత్య ఠాకరేకి ఏ సంబంధం లేదు అని చెప్తుంది. ఆదిత్య ఠాకరే పేరు ఎవరైనా తీసి ఆమెను ఇంట్రాగేషన్లు అడిగినరా? పోనీ ఆదిత్య ఠాకరే రియా చక్రవర్తి మీద ఎవరైనా ఇంట్రాగేషన్ ఆదిత్య ఠాకరేని అడిగినరా? ఎందుకంటే ఈ చిన్న పెంగినే అప్పుడు కీలకమైన పదవులు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షాడో సీఎం లెక్క నడుపుతున్నాడు, డిఫాక్టో సీఎం లెక్క రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. అయ్యా కార్టూనిస్టే కదా, అయ్యా ఫోటోగ్రాఫర్ కదా, ఆడికే పరిమితం అయిపోయాడు. అయితే రిహా చక్రవర్తి ఏం అడగక ముందు ఆదిత్య ఠాకరే పేరు ఎందుకు తీసుకున్నది నేను అడుగుతలేను.
ఆ లాయర్ అడిగాడు. ఇంకా హైలైట్ ఏందనంటే ఈ పోలీస్ ఆపరేషన్ ఏదైతే మొత్తం ఎవిడెన్సెస్ని దఫనాంచాలని చూసిందో వెనుకటికి వసూలీ రాజా మసూద్ అని ఒకటి ఉండే ఈ ఆదిత్య ఠాకరేకి. వాడు కూడా సడన్గా చచ్చిపోతాడు. వాడు చచ్చిపోతే సచిన్ అని ఒకటి పేరు ఉంటాడు. వాడు కూడా క్లియర్ కట్గా ఇవన్నీ బయట పెడుతూ అంటే చెప్తారు ఇంట్రాగేషన్లు ఏం చెప్తారు అని అంటే వాడు నీళ్ళలో పడి చచ్చిపోయాడు మసూద్ గాడు సచిన్ గాడు వాడెవరు చచ్చిపోయాడు మనకి ఎందుకు కానీ ఈయన వసూలీ రాజా ఒకటి చచ్చిపోతాడు ఆదిత్య ఠాకరేకి నీళ్ళలో దుంకి చచ్చిపోయిండు అని చెప్తారు. దాని తర్వాత ఎన్ఐఏ వస్తుంది. ఎన్ఐఏ ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ లింకులన్నీ బయటకు తీసి ఇది మర్డర్ కాదు ఇది చంపిర్రు ఇందుకోసం చంపిర్రు దీనికోసం చంపిర్రు అని చిట్టా మొత్తం బయటికి తీస్తుంది. ఆ లింక్స్ అన్ని బయటికి తీస్తుంది. ఇది వాస్తవాలు కావా? ఇప్పుడు ఈ పెంగ్విన్ అని మనం నమ్ముదామా? సుశాంత్ సింగ్ రాజ్పూత్ కాడికి వస్తే ఈ చిల్లరగాన్ల ఇండస్ట్రీలో ఒక ఆణిముత్యం లాంటోడు మన సుశాంత్ సింగ్ రాజ్పూత్. చదువుకున్నోడు, మంచి డిగ్రీ హోల్డర్. టీషర్ట్స్ వేసుకుంటే కూడా అందులో మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ ఉంటుండే ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా చూడరు. ఇది ఆ అవలగాన్లకు అర్థం కాదు. మన దగ్గర నెపోకిట్లుగా ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్కి ఏ తండ్రి లేడు. ఎవరైనా నీ పెద్దగా పెంచి పోషించలే. హీ వాజ్ ఎ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్. తనను తాను మోటివేట్ చేసుకొని ఈడి దాకా తీసుకొని వచ్చిండు. ధోని సినిమా మీ అందరికీ చూసే ఉంటారు. అసలు నిజంగానే ధోని అని ఆడుతున్నది అని అన్నట్టు చూపించిన హెలికాప్టర్ షాట్ అయితే ఇక వర్ణనాతీతం సుశాంత్ సింగ్ రాజ్పూత్ మీద చెప్పాలనంటే. కేదార్నాథ్ సినిమాలో కూడా ఆయన యాక్షన్ ఎంత సూపర్ అని అనేది మీకు ఒకసారి నేను చెప్తున్నా. ఈ అడ్డమైన సోపతి నుదినాష్టబ్దంతో సోపతి పెట్టి ఇలా అనంత లోకాలకు పయనమైండు. ఇది కేసు కేవలం సుశాంత్ సింగ్ రాజ్పూత్తో ఆగిపోదు, ఎస్ఎస్ఆర్తో ఆగిపోదు. ఇది గుల్షన్ కుమార్కి అట్లనే అయింది. ఇన్ఫ్యాక్ట్ రితిక్ రోషన్కి కూడా పెద్దగా హిట్స్ లేవు దాని తర్వాత. ఈ ఖాన్ బ్రిగేడ్కే వస్తాయి. కొంతమంది నెపో హిట్లు 30 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్ లెక్క హిట్లు కొట్టలే. ఇప్పటికీ ఒక్కోడికి ముడతలు మొత్తం ముడతలైన చెంపలు మొత్తము అడిప్పటికీ భాయిజాన్ అని పిలుస్తారని నోట్లమ్మ అన్నవాడు. ఈ జింక కేసులు ఏడాదాకా వచ్చినాయో అని అడుగుతున్నా. ఒకసారి మా జానే జిగర్నాథ్ ధడ్కన్ బిష్నాయ్కి యాద్ చేస్తున్నా. ఈ సిద్దికి లాంటి వాళ్ళని పెట్టుకొని బాలీవుడ్ నడుపుతారు, వసూలీ రాజ్యాలను పెట్టుకొని నడుపుతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టుడే ద బాలీవుడ్ ఇండస్ట్రీ కంప్లీట్గా ఒక బ్లాక్ మనీ అండ్ వైట్ మనీ ట్రాన్సాక్షన్ లెక్క అయిపోయింది. సడన్గా ఒక ఖాన్ సినిమా చైనాలో సూపర్ హిట్ అవుతుంది, ఇండియాలో నడవది. అంటే ఇది ఏదైనా బ్లాక్ మనీ వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేసే ఒక మనీ లాండరింగ్ కథనా అని అనేది అలా అర్థం కావాలి. మన దేశ శత్రువు చైనా దేశంలల్లా అలా సినిమాలు హిట్ అవుతాయి సడన్గా. భారతదేశంలో ఎందుకు నడుస్తలేవు ఆ సినిమాలు అని అంటున్నా. ఇంకా కొంతమంది కిట్లు ఉంటారు, ఇక నేను పేర్లు తీసుకుంటలేను. ఆ బట్ హా బట్టల్లో కొట్టిన వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే తెలియదు. అండ్ దీస్ ఆర్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ సొసైటీ. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ల లెక్క చలామణి అవుతారు. బంగారపు లక్ష్మి లెక్క ఉన్న దిశా సలైన్ని పొట్టన పెట్టుకున్నారు. షీ హాస్ బీన్ బ్రూటలీ రేప్డ్ అండ్ మర్డర్డ్ అని చెప్పి ఫస్ట్ పోస్ట్లో వచ్చిన కథనం మీ ముంగటికి తీసుకొస్తున్నా. ఏమి చెప్పకుండా ఆదిత్య ఠాకరే పేరు ఎందుకు తీయాల్సి వచ్చింది? ఈ పెంగ్విన్ల పాత్ర ఏడుదాకా ఉన్నది. వెనకటికి కంగనాను కూడా ఇట్లనే సతాంచారు ఈ పెంగ్విన్లు. ఇవాళ షేర్నీల ఛాతీల మీద కూర్చున్నది. ఈ ఇండస్ట్రీ నార్కాటిక్స్కి ఒక అడ్డా, స్కిన్ షో. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్లయితారు సొసైటీకి అని అంటున్నా. వీళ్ళు పెద్ద తోపులు ఎట్లయితారు అని అంటున్నా. వీళ్ళు మనకు ఐడియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్లయితారు అని చెప్పి చెప్తున్నా. వీళ్ళని మనం ఐడియలైజ్ చేద్దామా అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. పొద్దుగాల లేస్తే డ్రగ్స్, పొద్దుగాల లేస్తే స్కిన్ షో, పొద్దుగాల లేస్తే ఎక్స్పోజింగు, పొద్దుగాల లేస్తే డబల్ మీనింగ్ ఆటలు, టీఆర్పీ రేటింగ్ కోసము మాటలు. ఇది ఇక్కడికే కాదు, మన తెలుగు ఇండస్ట్రీకి కూడా ఇది వర్తిస్తుంది. వీళ్ళ వల్ల దేశానికి ఏం లాభం రా అని అంటే కేవలం ఒక ఎక్స్టార్షన్ ర్యాకెటు, మనీ లాండరింగ్ కథలు, నార్కాటిక్స్, డ్రగ్ మాఫియా, దీని తప్ప ఈ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమున్నది? ఒక స్కిన్ షో తప్ప. ఈ ముగ్గురు ఖాన్ల తప్ప వేరేవాడెవడని ఉన్నాడా? ఐఎమ్ టాకింగ్ ఆల్సో అబౌట్ ది గర్ల్ ఫ్రెండ్స్ ఆఫ్ అమీర్ ఖాన్. మనోళ్ళకు సిగ్గులు ఏడదాకా వచ్చినాయని నేను అడుగుతున్నా. వాడి వ్యక్తిగత జీవితం వాడిది ఉండొచ్చు, బట్ వాడికి హిందూ అమ్మాయిలే దొరుకుతారు ప్రతిసారి. ఒక సినిమా హిట్ అవుతుందంటే మాత్రం కిరికిరి ఉంటారు. సో నేను ఇక డీవియేట్ కాదలుచుకోలే సబ్జెక్ట్ ఫ్రెండ్స్. దిశా సలైన్ అలా నాన్న చేస్తున్న పోరాటంకి యావత్ భారత్ మద్దతు తెలపాలనా వద్దా? ఈ దిశా సలైన్ 14 ఫ్లోర్ నుంచి దుంకినప్పుడు అంత మీటర్ల జంప్ ఎట్లా చేసింది? ఒక 2 BHK ఫ్లాట్లా 105 ఫీట్ల నుంచి ఉరుకొచ్చేంత అంత పెద్ద కారిడార్ ఏడుంటుంది. మళ్ళీ ఆ బిల్డింగ్లో కారిడార్ లేవా? అది పెద్ద హాలా? కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగా? ఈవెన్ బాంబేలా నేనున్నా, నాకు తెలుసు. అంత పెద్ద జాగా నాకు తెలిసి మొత్తం సీనే ఉండదు ఆడ. 105 ఫీట్లు, 57 ఫీట్లు, 75 ఫీట్ల నుంచి ఉరుకొచ్చి చలాను కొట్టిందంటే ఎట్లా అని అంటున్నా. మన ఎస్ఎస్ఆర్ ఎవరైతే సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉండేనో, నమో ది శంకర భోలేనాథ్ శంకర యాదొచ్చిందా అని చెప్తున్నా. ధోని సినిమా తీస్తే అసలు ధోని ఆడుతున్నాడా, సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆడుతున్నాడా? ఇట్లాంటి టాలెంట్ పోగొట్టుకున్నాం. వీడికి ఆగిపోదు. ధర్మం దిశా సలైన్ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కుటుంబానికి ధర్మం ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. న్యాయమైన దొరుకుతుందా అనేది ఎలా ప్రశ్న. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.